శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం 41వ శ్లోకం తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామానికి నివాస స్థానములు, వీటి ద్వారా మానవుని యొక్క జ్ఞానాన్ని కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేస్తోంది అని చెప్పాడు. ఇప్పుడు కామాన్ని జయించాలంటే ముందు దానికి నివాస స్థానములను లేకుండా చేయాలి. కాబట్టి వేటినైతే కామము వశపరుచుకున్నదో వాటిని, అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటిని సాధకుడు వశపరుచుకోవాలి అని ఈ 41వ శ్లోకంలో చెబుతున్నారు పరమాత్మ. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. భరతర్షభ, ఓ భరతవంశీయుడా అర్జున, తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ నియమ్య, నీవు ముందు ఇంద్రియములను అదుపు చేసుకోవాలి. ఆదౌ అంటే ముందు, మొదట. కామము ముందుగా ఇంద్రియములను వశపరుచుకొని తర్వాత మనస్సు, బుద్ధులను వశపరుచుకుంటుంది. ఇంతకు ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి పరమాత్మ సాధకులను కూడా ముందుగా కామం యొక్క ప్రథమ ఆశ్రయం అయినటువంటి ఇంద్రియములను వశపరుచుకోమంటున్నారు. అప్పుడు కామము ఇక ముందుకు పోలేక నశిస్తుంది. కాబట్టి పరమాత్మ కామాన్ని జయించాలంటే ముందుగా ఇంద్రియాలను వశపరుచుకోవాలని ఆదేశిస్తున్నారు. పాప్మానం ప్రజహి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం. జ్ఞాన విజ్ఞానములను నాశనం చేసేది, మహాపాపి అయిన ఈ కామాన్ని వెంటనే నశింపచేయము, పూర్తిగా విడుము. ప్రజహి అంటే నశింపచేయము, పూర్తిగా విడుము అని అర్థం. శాస్త్రం ద్వారా, ఆచార్యుని ద్వారా ఆత్మ గురించి తెలుసుకోవడం జ్ఞానం. దానిని విశేషంగా అనుభవంలోకి తెచ్చుకోవటం విజ్ఞానం. ఇంతకుముందు పరమాత్మ ఈ కామాన్ని మహాపాప్మా అన్నారు. మళ్ళీ ఇంకొకసారి పాప్మానం అంటున్నారు. కాబట్టి ఈ కోరికలు, ఈ కామము ఎంత పాపిష్టిదో నొక్కి చెబుతున్నారు. ఈ కామం నుంచే అనేక పాపాలు పుడుతున్నాయి. కామంతో ఆ కోరికలను తీర్చుకోవాలనే క్రమంలో ఎందరూ ఎన్ని ఘోర పాపాలకు ఒడిగడుచున్నారో మనకు తెలియంది కాదు. అంతేకాదు, ఈ కామము మానవుని జ్ఞాన విజ్ఞానములను, సాధన దశలో కష్టపడి సంపాదించుకున్న ఈ జ్ఞానాన్ని, అనుభవపూర్వకంగా తెలుసుకున్న విజ్ఞానాన్ని, ఈ రెంటిని ఈ కామము నాశనం చేస్తున్నది. ఎందరో పండితులు, శాస్త్రవేత్తలు, కొంచెం అనుభవం ఉన్నవారు కామముచే ఆక్రమించబడినప్పుడు, కామం వారిని వశపరుచుకున్నప్పుడు వారు విజ్ఞానమును కోల్పోయి ఒక తెలివి తక్కువ వాళ్ళలాగా ప్రవర్తించటం మనం చూస్తున్నాం. కానీ ఇంద్రియ నిగ్రహము ఉన్నవారిని ఈ కామము ఏమీ చేయలేదు. కామానికి ఇంత నాశనం చేసే శక్తి ఉన్నా కానీ ఎవరూ ఏమీ భయపడనవసరం లేదు అంటున్నారు పరమాత్మ. ఎందుకంటే సాధన, వివేక వైరాగ్యములు, ఆత్మ పరిశీలన, వీటితో ఈ కామమును మన మనస్సు నుంచి బయటకు గెంటేయవచ్చు అంటున్నారు.
కామము అంటే లైంగిక కోరికలు మాత్రమే కాదు, దృశ్య విషయ సంబంధములైన కోరికలు కూడా ఈ కామము కిందికే వస్తాయి. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కోరిక అనేది మన జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని నాశనం చేసే ఒక శత్రువు. దానిని జయించాలంటే మొదట ఇంద్రియాలపై నియంత్రణ తెచ్చుకోవాలి. మనలోని వివేకాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఇది అతి ముఖ్యమైన మార్గం. కోరికలను మూలంలోనే, అంటే ఇంద్రియాల స్థాయిలోనే అణిచివేయాలి. లేకుంటే అది మన మనస్సులోకి, బుద్ధిలోకి ప్రవేశించి మనలను నాశనం చేస్తుంది అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.